వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. సో ఫ్రెండ్స్, తెలంగాణలో డిఎస్సి ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అలానే ప్రిలిమినరీకి రావటం జరిగింది. ప్రిలిమినరీలో వచ్చేసి ఫ్రెండ్స్ ప్రతి సెషన్లో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయనేటటువంటి విషయం మనందరికీ తెలుసు. చాలా రకాలైనటువంటి అబ్జెక్షన్స్ మీరు పెట్టారు, నేను పెట్టా ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఫ్రెండ్స్, ప్రతి సెషన్లో కూడా ఈ సెషను ఆ సెషన్ అని కాదు, కొన్ని సెషన్లలో అయితే చాలా రకాలైనటువంటి బిట్స్ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కొన్ని బిట్స్ ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. అది ఇంగ్లీష్ మీడియం కావచ్చు, తెలుగు మీడియం కావచ్చు. అంటే ప్రింటింగ్ మిస్టేక్ ఉందంటే దాని టోటల్ ఇంగ్లీష్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో ప్రింటింగ్ మిస్టేక్ ఉందంటే దాని ప్రొనౌన్సియేషన్ పరంగా దాని మీనింగ్ టోటల్గా చేంజ్ అవుతుంది. అలానే తెలుగులో కూడా చిన్న వర్డ్ మిస్ అయినా కూడా దాని తెలుగు మీనింగ్ అనేది టోటల్గా మిస్ అవుతుంది. కాబట్టి ప్రింటింగ్ మిస్టేక్ అనేది ప్రింటింగ్ మిస్టేకే. కాబట్టి ఖచ్చితంగా కూడా నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా, ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మరి నా ఛానల్లో ఈ గ్రూపులో చాలామంది మరి ఎంఈఓ స్థాయి హోదా ఉన్నటువంటి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అయి ఉన్నారు. మరి వాళ్ళు నాకు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారంగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫ్రెండ్స్, ప్రింటింగ్ మిస్టేక్ ఉన్నా కూడా దాన్ని అందరికీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఒకవేళ మనం అబ్జెక్షన్స్ చాలా రేజ్ చేసాం, మనం ఇచ్చినటువంటి అబ్జెక్షన్స్కి ఒకవేళ గవర్నమెంట్ కనుక, అంటే నిపుణులు ఎవరైతే దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళు పర్ఫెక్ట్గా కనుక చూడకుండా ఏదో మామూలుగా తూతూ మంత్రంగా ఇస్తే కన్ఫామ్గా కోర్టుకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. మీరు రీసెంట్గా చూసినట్లయితే లాస్ట్ టైం కానిస్టేబుల్ ఎగ్జామ్ మీరు అందరు రాసే ఉంటారు ఫ్రెండ్స్. ఒక 10 బిట్స్ ఫైనల్ కీలో కూడా 10 బిట్స్ మరి చాలా క్లియర్గా అందులో చాలా మిస్టేక్స్ ఉన్నా కూడా మరి అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మరి వాటిని పట్టించుకోకపోవడం వల్ల యాజ్ ఇట్ ఈజీగా మనకి ఇచ్చినటువంటి ప్రిలిమినరీలో ఏవైతే ఇచ్చారో అవే ఇవ్వటం జరిగింది. మనం కొన్ని అబ్జెక్షన్స్ రేజ్ చేస్తున్నామంటే ఫ్రెండ్స్, అందులో ఎంతో కొంత ఒక నిజం అనేది ఉంటుంది. అది కొంచెం వాళ్ళు పరిగణించాలి. ఇప్పుడు అలాంటి మిస్టేక్స్ లేకుండా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్, ఏ చిన్న మిస్టేక్ లేకుండా కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారనేటటువంటి విషయం నాకు తెలిసినటువంటి కొంతమంది అధికారులతో పరిచయం వల్ల నాకు తెలిసింది ఫ్రెండ్స్. ఎవరికి కూడా ఎటువంటి మరి మైనస్ లేకుండా అందరికీ పర్ఫెక్ట్గా న్యాయం జరిగే విధంగా ప్రింటింగ్ మిస్టేక్స్ కావచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్ కొన్ని ఆప్షన్స్ అనేవి 2-3 ఆప్షన్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ ఇచ్చేటటువంటి అవకాశం కానివ్వండి. లేకపోతే కొన్ని ఇంకా ఇంగ్లీష్లో ఒక రకంగా, తెలుగులో ఒక రకంగా రెండు రకాలుగా ఉంది. కాబట్టి మరి కొంతమంది చాలామంది అంటూ ఉంటారు ఫ్రెండ్స్, ఇంగ్లీష్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు అని. ఎందుకంటే ఫ్రెండ్స్ తెలుగు కూడా ఇవ్వాలి, ఎందుకంటే తెలుగు అనేది మన మాతృభాష. ఇంగ్లీష్ ప్రయారిటీ ఇవ్వాలి. కానీ మరి ఒక గతంలో హైకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది, తెలుగు అనేది ఆ రాష్ట్రాలలో వాళ్ళ మాతృభాష కాబట్టి తెలుగుకు కూడా ప్రయారిటీ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫ్రెండ్స్, కొంతమంది అబ్జెక్షన్స్ పెట్టారు ఫ్రెండ్స్. తెలుగులో సంబంధించి అనేటటువంటి ఒక వర్డ్ ఉంది, దాంట్లో బా అనే పదం మిస్ అయింది. అది ఏ సెషనో తెలియదు. బా అనే పదం మిస్ అవ్వటం వల్ల సంబంధించి అనేది మిస్ అయ్యి సంధించి అనేది అయింది. అంటే దాని టోటల్గా దాని వర్డ్ మిస్ అయింది, దాని మీనింగ్ తేడా వచ్చింది. కాబట్టి అబ్జెక్షన్స్ ఎవరైతే రేజ్ చేశారో ఖచ్చితంగా వాళ్ళందరికీ మంచి జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు థంబ్నెయిల్ మీకు క్లియర్గా చూపించడం జరిగింది ఫ్రెండ్స్. 2006 డిఎస్సి నుంచి నేను మరి ప్రతిదాన్ని కూడా నేను క్లియర్గా చూసుకుంటూ వస్తున్నా. 2006 డిఎస్సిలో నాకు 82 మార్క్స్ వచ్చాయి ఫ్రెండ్స్. 82 2006 డిఎస్సిలో అప్పుడు నాకు డిఎస్సి రాలేదు. 2006 డిఎస్సిలో 86 మార్కులు వచ్చాయి. అది ప్రిలిమినరీ కీలో. ఫైనల్ కీలో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. నేను చాలా రకాలైనటువంటి అబ్జెక్షన్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ చాలామంది అంటూ ఉంటారు, అబ్జెక్షన్స్ మనం ఇస్తూ ఉన్నామంటే మనం డిఎస్సి ఎంత కష్టపడి ఎంతగా ప్రిపేర్ అయ్యాము, మరి వాళ్ళందరూ ఎటువంటి పరిస్థితుల్లో లాస్ అవ్వకూడదు. ఇప్పుడు చాలామంది మరి ఫోన్ చేయడం జరిగింది నా ఫ్రెండ్ సర్కిల్లో, నాకు తక్కువ మార్కులు వచ్చాయి, ఇవి పలానా కరెక్ట్ కానీ ఇలా మిస్ అయింది. ఇలా మీరెవ్వరు బాధపడాల్సిన పని లేదు ఫ్రెండ్స్. మీకు క్లియర్గా థంబ్నెయిల్లో మీకు క్లియర్గా అర్థం కావడం కోసం క్లియర్గా రాశారు ఫ్రెండ్స్. 2006 డిఎస్సి 82 మార్కులు వచ్చిన తర్వాత ఫైనల్ కీలో నాకు 83.5 మార్కులు వచ్చాయి ఫ్రెండ్స్. 83.5 వచ్చినా కూడా నాకు అప్పుడు రాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే పేపర్ ఈజీగా ఉండటం వల్ల మరి పాయింట్లలోనే చాలా హెవీగా ఉండటం వల్ల 83.5 కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. 2006లో మిస్ అయ్యా. 2006లో మిస్ అయినంత మాత్రాన ఇక నేను దాంతో వదిలేయలేదు ఫ్రెండ్స్. మీకు ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా ఫ్రెండ్స్.
ఎవరైతే మరి నాకు వస్తుందో రాదో అనేటటువంటి వాళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో బాధపడొద్దని ఎవరన్నా మనకు తెలియకుండానే బాధ కలుగుతుంది ఫ్రెండ్స్, 100% అది. ఎందుకంటే ఆ బాధ అనేది మనకి బయటకు ఎక్స్పోజ్ చేయలేం. ఎందుకంటే అది నేను భరించున్నాను, నేను అప్పుడు ఫేస్ చేస్తున్నా. 2006 డిఎస్సిలో 83.5 మార్కులకి నాకు రాలేదు ఫ్రెండ్స్. నాకు ఇప్పుడు ఈ గ్రూప్లో నా ఫ్రెండ్ సర్కిల్ చాలామంది ఉన్నారు, ఈ వీడియో చాలామంది చూడొచ్చు. 83.5 మార్కులకు నాకు రాకపోయేసరికి కనీసం 1 మంత్ వరకు నేను ఒక మనిషిలా కాలేకపోయినంటే మీరు ఎంత బాధపడుతున్నారో, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు లేదా తెలిసిన బిట్లు మనకు తెలియకుండానే మిస్ చేసిన వాళ్ళు, అలా బాధ అనేది అది బయటకు ఎక్స్పోజ్ చేయలేం. కానీ నేను అప్పుడు బాధల్లో నుంచే నాకు ఆలోచన కలిగింది ఫ్రెండ్స్. 2006లో మళ్ళీ వెంటనే 2008 డిఎస్సి పడుతుందని పేపర్ స్టేట్మెంట్ చూశాను నేను. వెంటనే నేను ఫ్రెండ్స్ అవన్నీ కూడా ఆ బాధ అంతా కూడా పక్కన పెట్టేసి మళ్ళీ రీఫ్రెష్గా ఏం చేశానంటే ఫ్రెండ్స్, మళ్ళీ బుక్స్ అన్నింటినీ పర్ఫెక్ట్గా ఒక లాంగ్గా ఒక 1 ఇయర్ ప్రిపరేషన్ లాగా మొదలుపెట్టి, ఇక ఇంటి దగ్గర ఉంటే కష్టంగా ఉందని ఫ్రెండ్స్ వెంటనే ఇక మొత్తం బుక్స్ అన్నీ లగేజ్ అంతా తీసుకొని అవనగడ్డ వెళ్ళిపోయాను నేను. అవనగడ్డ వెళ్ళి ప్రగతిలో ఉన్నటువంటి పూర్ణ సార్తో కూడా కాంటాక్ట్ ఉంది. ఈ వీడియోని పూర్ణ సార్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. పూర్ణ సార్ దగ్గరికి వెళ్ళి నా విషయాలన్నీ చెప్తే, సార్ నాకు చాలా వరకు కొంచెం పూర్ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా ఫ్రెండ్ సర్కిల్తో వెళ్ళా ఫ్రెండ్స్. నేను ఒక్కనే సింగిల్గా అయితే వెళ్ళలేదు. సింగిల్గా చదివితే 2006 డిఎస్లో నేను చేసిన మిస్టేక్ అదే ఫ్రెండ్స్. సింగిల్గా చదివాను, నాకు జాబ్ మిస్ అయింది ఫ్రెండ్స్. నేను అప్పుడు అనిపించింది సింగిల్గా వెళ్ళకూడదు, సింగిల్గా చదవకూడదు, ఫ్రెండ్స్తోనే కలవాలి, ఫ్రెండ్స్తో డిస్కషన్ చేయాలి అని మీకు ప్రతి వీడియోలో నా గురించి మీకు చెప్తాను నా ఫ్రెండ్స్. అట్లా 1 ఇయర్ నా ప్రయాణం అవనగడ్డ ప్రగతి కోచింగ్లో సాగింది. పూర్ణ సార్ 100% వస్తుంది హనుమంతరావు అన్నారు. ఖచ్చితంగా 2008 డిఎస్సిలో ప్రైమరీ కీ చూసుకుంటే అప్పటికి భయం కలిగింది ఫ్రెండ్స్. ప్రైమరీ కీలో నాకు 67.5 వచ్చాయి ఫ్రెండ్స్, అంతే 67.5 వచ్చాయి. 67.5 అంటే పేపర్ హార్డ్ ఉంది ఫ్రెండ్స్. 2006తో పోల్చుకుంటే 2008 డిఎస్సి హార్డ్గా ఉంది. ప్లస్ 2006 డిఎస్సిలో బాగా చదివేటటువంటి ఎవరైతే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇక నాకున్నదల్లా ఎవరంటే కొంచెం మీడియం స్థాయిలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. నేను దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని మరి ప్రైమరీ కీలో 67.5 వచ్చినాయి. తర్వాత నాకు 2 మార్కులు యాడ్ అయినాయి ఫ్రెండ్స్. అంటే 4, నేను దాదాపు 15 బిట్స్ నేను రేజ్ చేసా ఫ్రెండ్స్. బాగా ఈ మిస్టేక్స్ ఉన్నాయి అన్నీ కూడా గవర్నమెంట్కి అప్పట్లో మరి మొబైల్ టెక్నాలజీ లేకపోవడం వల్ల మరి వేరే విధంగా ఉండేది. ఆ మిస్టేక్స్ని మనం చేసా ఫ్రెండ్స్. మొత్తానికి నాకు 4 బిట్స్ యాడ్ అయ్యి 66.5 68.5 వచ్చాయి ఫ్రెండ్స్. నాకు నిజంగా ఫ్రెండ్స్ 2008 డిఎస్సిలో ఫైనల్కి మార్క్స్తోనే నాకు జాబ్ రావడం జరిగింది. అందుకనే ఫ్రెండ్స్ మీకు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ప్రైమరీ కీలో వచ్చినటువంటి మార్కులను దృష్టిలో పెట్టుకుని ఎవ్వరు బాధపడాల్సిన పని లేదు. రేపు ఫైనల్కి ఏదైనా చేంజ్ చేయొచ్చు, లైఫ్ చేంజ్ అవ్వచ్చు, ఏ మార్కులు ఎటు నుంచి ఎటైనా చేంజ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఫైనల్కి అనేది రాబోతుంది ఫ్రెండ్స్. మీలాగానే నేను వెయిట్ చేస్తాను. ఎందుకంటే మా మేడం కూడా డిఎస్సి రాసింది, తను కూడా మరి ఎగ్జామ్ బాగానే రాసింది అనుకున్నాలే, కానీ కొన్ని బిట్స్ తెలిసినవి కూడా కొన్ని మిస్ చేసింది. తను కొంచెం బాధపడుతుంది ఫ్రెండ్స్. నేను ఈ 1 మంత్ మీకు వీడియో చేయకపోవడానికి కారణం కూడా అదే ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం మార్క్స్ తగ్గటం వల్ల తనకు ఇంకా ఎక్కువ వస్తాయేమని ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఆ బాధల్లో కూడా కొంత మీరెంత ఇదిగా ఉన్నారో నేను అలానే ఉండి కొద్దిగా వీడియోస్ చేయలేకపోయాను నేను. సో మొత్తానికి మనం ఏం చేయలేముగా ఫ్రెండ్స్. అయిపోయింది, డిఎస్సి ఎగ్జామ్ అయిపోయింది, ప్రైమరీకి వచ్చేసింది. అబ్జెక్షన్స్ మీలాగా నేను కూడా రేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం కోరుకునేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఫైనల్ కీలో కొంచెం మార్క్స్ అనేవి చేంజ్ అయిపోయి నాకు 2008 డిఎస్సిలో ఎలా అయితే జాబ్ వచ్చిందో మీ అందరికీ కూడా అలానే, ఎందుకంటే కొంచెం బార్డర్లో ఉండొచ్చు, ఏదేమైనా జరగవచ్చు ఫ్రెండ్స్. అంతేగాని నాకు జాబ్ రాదని ఫిక్స్ అయిపోవద్దు, ఎవ్వరు ఫిక్స్ అయిపోవద్దు, పాజిటివ్గా ఉండండి ఫ్రెండ్స్. చూద్దాం ఫైనల్ కీ వరకు చూద్దాం. నేనైతే 2006 డిఎస్సిలో ఫైనల్ కీ వరకు చూసా. 2006లో ఫైనల్ కీ చివరి దాకా చూసినా నాకు రాలేదని తెలిసింది ఫ్రెండ్స్. నేనేం బాధపడ్డా కానీ దాన్ని పక్కన పెట్టి ఫ్రెండ్స్ ఇక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ మొదలుపెట్టే. ఎలాగైనా డిఎస్సి కొట్టాలనేటటువంటి ఎయిమ్ ఉన్న వాళ్ళు వదిలిపెట్టరు నాకు తెలిసినంతవరకు ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కూడా ప్రిపేర్ అవుతారు. అది ఇంక బిఎడ్ వాళ్ళ లక్షణం అంతే ఫ్రెండ్స్. నేను అట్లా కసిగా 1 ఇయర్ చదివి 2008 డిఎస్సిలో అది ఫైనల్ కీతోనే నాకు నా లైఫ్ మారిపోయింది. 66.5 వచ్చినటువంటి నాకు 4 బిట్స్ యాడ్ అవ్వటం వల్ల 68.5 వచ్చినాయి ఫ్రెండ్స్. నాకు మా రిజర్వేషన్లో జాబ్ రావటం జరిగింది. నిజంగా
ఫైనల్కి అనేది నాకు నిజంగా నా లైఫ్ టర్న్ ఇచ్చింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరెవ్వరూ కూడా బాధపడాల్సిన పని లేదు. జస్ట్ ఒక 2-3 రోజుల్లో ఫైనల్కి వస్తుంది. చాలామంది మిత్రులు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్, ఏమంటున్నారంటే ఒక 3-4 3-4 బిట్స్, ఒక 4-5 బిట్స్ అంటున్నారు. కానీ ఫ్రెండ్స్, నాకు తెలిసి ఎక్కువ బిట్సే చేంజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. మీరు జనరల్గా ఆలోచించండి ఫ్రెండ్స్, 28,500 అబ్జెక్షన్స్ పోయినాయి అంటే అది మామూలు విషయం కాదు. మీరు లాస్ట్ టైము కానిస్టేబుల్కి చూసినా కూడా ఇన్ని అబ్జెక్షన్స్ ఎవరో రేజ్ చేయాలంటే ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి చూడండి. మరి మిస్టేక్స్ అన్నింటినీ కూడా గవర్నమెంట్ పర్ఫెక్ట్గా చూస్తుంది అనేది నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఎవరు కూడా లాస్ అవ్వకూడదు, ప్రతిదాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అది ప్రింటింగ్ మిస్టేక్ కావచ్చు, లేకపోతే ఆప్షన్స్ చేంజ్ అవ్వచ్చు, 2-3 ఆప్షన్స్ ఇది కావచ్చు, అవుట్ ఆఫ్ సిలబస్ ఫ్రెండ్స్. మీకు చెప్పడం మర్చిపోయా, చాలామంది నా సర్కిల్లో నా క్లాస్మేట్స్, నా ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారు ఫ్రెండ్స్, డిఎస్సి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వాళ్ళు నాకు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే ఫ్రెండ్స్, మరి అవుట్ ఆఫ్ సిలబస్ అంటే జనరల్గా చూడండి, మనకు ఎస్జిటి అంటే ఫ్రెండ్స్ మరి లింక్డ్ టాపిక్స్ 10th క్లాస్ వరకు అని మనకు క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. అంటే ఏదైనా 10th లోపే ఉండాలి. అవుట్ ఆఫ్ 10th అంటే ఫ్రెండ్స్, అవుట్ ఆఫ్ సిలబస్ అంటే 10th పైన ఉన్నట్టు, అంటే ఇంటర్, డిగ్రీ, ఇంకా అదర్ బుక్స్ కావచ్చు. అలాంటివి ఇస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని గవర్నమెంట్ కన్సిడర్ చేయాల్సిందే ఫ్రెండ్స్, చేస్తుంది. నాకు అందినటువంటి సమాచారం ప్రకారంగా మా ఎంఈఓల ద్వారా నేను తెలుసుకున్న సమాచారం ఏంటంటే ఫ్రెండ్స్, అవుట్ ఆఫ్ సిలబస్ ఏదైతే ఉంటుందో వాటికి కూడా మార్క్స్ ఫర్ ఆల్ ఇచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఏ ఒక్క అభ్యర్థి కూడా బాధపడకూడదు అనేది ప్రభుత్వం ఆలోచన ఫ్రెండ్స్. తూతూ మంత్రంగా అయితే చేయట్లేదు. నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషను అందులో ఈరోజు రేపు ఫ్రెండ్స్, ఈరోజు సండే, రేపు మరి శ్రీకృష్ణాష్టమి, ఈ 2 రోజులు సెలవులు కావటం వల్ల మళ్ళీ ఇక వాళ్ళు ఎందుకంటే 1 గంట 2 గంటలు ఒక రోజు ఎక్కువ తీసుకొని అయినా సరే అబ్జెక్షన్స్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అనేది నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఎందుకంటే కొంతమంది మిత్రులు ద్వారా కూడా నేను తెలుసుకున్నా కాబట్టి. అవుట్ ఆఫ్ సిలబస్ అన్నది మాత్రం 100% రేజ్ చేయడం జరుగుతుంది. చాలా మరి చాలామంది చాలా మంచిగా అబ్జెక్షన్స్ ఇచ్చారు. 28,500 అంటే 28,500 అబ్జెక్షన్స్ అంటే ఫ్రెండ్స్ అసలు చాలా వండరు. ఇన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయంటే వాస్తవానికి చాలా మిస్టేక్స్ ఉన్నాయి, మనందరికీ తెలుసు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఆ అబ్జెక్షన్స్ అన్నీ కూడా మీకు మంచిగా కలిసి వచ్చి ఫ్రెండ్స్, నాకు 2008 డిఎస్సీలో ఫైనల్ కీతో నాకు లైఫ్ ఎలా అయితే చేంజ్ అయిందో, నాకు అప్పుడు 4 బిట్సే ఆడవకపోతే నాకు జాబ్ ఈరోజు వచ్చేది కాదు ఫ్రెండ్స్. నేను మీలాగా డిఎస్సీ రాసి నేను మీలాగా ప్రిపేర్ అవుతూ ఇలా మళ్ళీ బాధపడుతూ ఉండాల్సి వచ్చేదేమో. కానీ ఫైనల్ కీ అనేది నా లైఫ్ని చేంజ్ చేసింది. నేను నా లైఫ్ని ఫైనల్కి మర్చిపోను ఫ్రెండ్స్. అది మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా అందరికీ తెలుసు. సో ఫ్రెండ్స్, మీరు ఎట్టి పరిస్థితుల్లో బాధపడిన అవసరం లేదు. మరి నేను మా మిస్సెస్కి, మా మేడానికి కొంచెం మరి ఓకే పర్వాలేదు మంచిగా వచ్చాయి, కానీ మార్క్స్ ఇంకా కొంచెం వస్తే బాగుండు అనిపించింది. ఆ బాధలో కొంచెం ఈ 1 మంత్ వీడియోలు చేయలేకపోయా ఫ్రెండ్స్. సో ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఎలా అయితే వెయిట్ చేస్తున్నారో ఫైనల్ కీ కోసం, నేను అలానే వెయిట్ చేస్తున్నా. ఫైనల్ కీ అనేది మీ లైఫ్ను మళ్ళీ మార్చాలని. అప్పటిదాకా ఎవరు బాధపడొద్దు ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మనం దేన్నైనా మనం మంచి కాలేజ్ వెళ్ళన్నట్టు మనం పాజిటివ్గానే ఆలోచించాలి. వస్తూనే ఉంటాయి, ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. కొంతమంది నా మిత్రులు కొంతమంది ఫోన్ చేసి తెలిసిన బిట్లో పోగొట్టాను అని చాలా బాధపడుతూ ఉన్నారు. బాధపడాల్సిన పని లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మన లైఫ్లో ఎలా అయితే రాసి పెట్టిందో ఇది అందరూ అంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్, మనకి ఎలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది. అంత మాత్రాన మనం ఏమి ఇది కానవసరం లేదు. మళ్ళీ మనం ఇంకా యుద్ధంలో దిగిన తర్వాత ఫ్రెండ్స్ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని బ్యాక్ అవ్వని అవసరంలా. 2006 డిఎస్సీలో నాకున్న ఎక్స్పీరియన్స్ మొత్తం ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఎలా అయితే వెయిట్ చేస్తున్నారో నేను అలానే ఫేస్ చేశా. ఇప్పుడు మీరు ఎంత టెన్షన్తో ఉన్నారో నేను అప్పుడు సేమ్ ఇదే టెన్షన్తో ఉన్నా, అనుక్షణం టెన్షన్తో ఉన్నా. అబ్జెక్షన్స్ రేజ్ చేస్తా, ఫైనల్ కీ కోసం వెయిటింగ్. అసలు నైట్ నిద్రపోయేటప్పుడు కూడా ఫైనల్ కీ ఏమవుతుంది, ఏంటి, ఎలా వస్తుంది, నాకు మార్క్స్ తగ్గినాయి, రేపు ఏమవుతుంది, మా రిజర్వేషన్లో నాకు వస్తుందా రాదా. ఇంకా అప్పుడు ఈ టెన్షన్ లేదు ఫ్రెండ్స్. మాకప్పుడు యూట్యూబ్లు ఇవన్నీ ఏమీ లేవు. ఇప్పుడు మామూలుగా కట్ ఆఫ్లని యూట్యూబ్లని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భయపడాల్సిన, నాకు అసలు ఏం తెలియదు. జస్ట్ ఏంటంటే పేపర్ న్యూస్ వచ్చేది, పేపర్ న్యూస్ని బట్టే ఉండదు, నాకు ఏ టెన్షన్ లేదు. కానీ ఇప్పుడు మరీ టెన్షన్ మొదలవుతుంది ఫ్రెండ్స్. మా మేడం కూడా రోజు యూట్యూబ్ ఏదో చూస్తుంది, వామ్మో ఇంకో కట్ ఆఫ్ అంత ఉందట ఇంత ఉందట, ఆమె ఒకటే మనాదిలో ఆమె ఉంది. దీనికి ఏమి భయపడాల్సిన పని లేదు ఫ్రెండ్స్. జరిగేది జరగక మానదు కదా, మనందరికీ తెలిసిన విషయమే కదా ఫ్రెండ్స్. ఇద్దరు దిగాము, చూద్దాం, మన వంతు చూద్దాము. మన లైఫ్ బాగుంటే ఎవరు ఆపినా కూడా ఆగదు అది. ఒకవేళ ఏదైనా చిన్న మిస్టేక్ ఏదైనా జరిగి రాలేదు అనుకోండి ఫ్రెండ్స్, దాన్ని పాజిటివ్గా తీసుకోండి. మరొక తెలంగాణలో మరొక డిఎస్సి అంటున్నాడు,
నేను అలానే అనుకున్నా 2006 డిఎస్సిలో అనుకున్నా, అంటే లోపల బాధ అనేది ఉంది, పెయిన్ చాలా హెవీ ఉంది, అయినప్పటికీ కళ్ళ ముందు 2008 డిఎస్సి వస్తుందని మాకు పేపర్ స్టేట్మెంట్ చూసి ఇక వెంటనే బుక్స్ అన్నింటినీ కూడా చదువుకొని ఇంటి దగ్గర లేని ఫ్రెండ్స్ ఇక 1.5 ఇయర్ ఒక ఎవ్వరికి కనిపించలేదు. ఎందుకంటే బాధ కదా. 2006 డిఎస్సిలో నా 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 క్లోజ్ ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట, నా క్లోజ్ ఫ్రెండ్ నాగమల్లేశ్వరరావు తన పేరు, తను టీచరు. మీ ఇద్దరం కలిసి అదే డిఎస్సిలో తనకి జాబ్ వచ్చింది, నాకు రాలేదు. ఇది మరీ పెయిన్ ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అయ్యి ఆ ఫ్రెండ్ సర్కిల్లో ఒకరికి వచ్చి ఒకరు రాకపోతే రాని వాళ్ళ పెయిన్ అది ఎక్స్పోజ్ చేయలేం, అది సహజం కదా ఫ్రెండ్స్. కానీ నాకు రాకపోయినప్పటికీ కూడా మా ఫ్రెండ్ నాగమల్లేశ్వర తన టీచర్ ఫ్రెండ్స్ నన్ను మోటివేట్ చేసేవాడు. ఎలాగైనా జాబ్ రావాలి, నువ్వు ఉండదు, ఇక్కడ నుంచి వెళ్ళి పవన్ గడ్డ వెళ్ళిపో, నీకు కావాల్సినంత మోటివేట్ చేస్తానని నన్ను అనుక్షణం నన్ను ముందు నుంచి వెనక నుంచి నన్ను ప్రతిరోజు నన్ను హెల్ప్ చేసి జాబ్ వచ్చిన దాకా నన్ను వదిలిపెట్టలేదు ఫ్రెండ్స్. చివరికి 2008 డిఎస్సిలో నాకున్నటువంటి జాబ్లో జాయిన్ అయ్యేదాకా నా పక్కనే ఉండి ప్రతిదీ కూడా నన్ను ముందుకు తీసుకెళ్ళాడు. అలాంటి ఫ్రెండ్స్ ఉండటం కూడా చాలా ఇదే కదా ఫ్రెండ్స్. అందుకని ఎప్పుడైనా మీరు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫ్రెండ్స్తోనే కలిసి చదవండి. ఒకవేళ మీకు ఫ్రెండ్స్ లేకపోయినా ఫ్రెండ్స్ని తయారు చేసుకోండి. సో అది ఫ్రెండ్స్. సో మొత్తానికి మరి ఫైనల్ కీ కోసం వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ కల్లా ఫైనల్ కీ వస్తుందనేది నా ఎక్స్పెక్టేషను. నేను కొంతమందిని యూట్యూబ్ ద్వారా కాదు ఫ్రెండ్స్, కొంతమంది నాకు మా ఎంఈఓలు ఉంటారు కాబట్టి ఎంఈఓల ద్వారా తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా కన్ఫామ్గా ఫైనల్ కీ వస్తుందట ఫ్రెండ్స్. ఫైనల్ కీ రాగానే మరి డైరెక్ట్గా రిజల్ట్ ఇవ్వకుండా జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఇవ్వాలి అని అంటున్నారు. అది కన్ఫామ్గా ఇస్తారట ఫ్రెండ్స్. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తే మనకి అసలు మన ప్లేస్ ఎక్కడ అనేది తెలుస్తుంది, మనకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిటీ వస్తాయి ఫ్రెండ్స్. అంతేగాని మొన్న రీసెంట్గా జరిగినటువంటి గురుకులాల్లాగా డైరెక్ట్గా గురుకులాల్లో చూడండి ఫ్రెండ్స్, 1:3 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఇవ్వడం జరిగేసరికి ఒక్కొక్కరు కంగు తిన్నారు. అట్లాంటిది ఏమి ఉండదు. ఇది మన డిస్ట్రిక్ట్ పోస్టులు కాబట్టి నాకు తెలిసి ఎటువంటి మిస్టేక్ లేకుండా చాలా పకడ్బందీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి డిస్ట్రిక్ట్ పోస్టులు. జిల్లా పోస్టులు అనేవి కలెక్టర్ ఆధీనంలో ఉంటాయి. కలెక్టర్స్ సహజంగా ఎక్కడైనా స్ట్రిక్ట్గా ఉంటారు, చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. కాబట్టి ఇందులో ఎటువంటి మోసపూరితాలు ఏముండో నాకు తెలిసినంతవరకు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకొక చిన్న విషయం చెప్పాలి మీకు, అది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు టాప్లో ఉన్నారు చాలామంది. దానికంటే ముందు ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, నా ఛానల్ని నాకు చాలా హ్యాపీకరమైనటువంటి విషయం ఏంటంటే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉన్న వాళ్ళు చాలామంది మంచి మార్క్స్ని మరి తీసుకురావటం జరిగింది. చాలామంది నాకున్నటువంటి వాళ్ళల్లో అందుబాటులో ఉన్న వాళ్ళంతా నాకు ఫోన్ చేసి మీ వీడియో చాలా ఉపయోగపడ్డాయి సార్, మీ లాజిక్స్ కానీ మీ ట్రిక్స్ కానీ, క్లైమాక్స్లో చేసినటువంటి పిఐఈ ఆ బుక్ మొత్తం అకాడమీ చేశారు, చాలా బాగా నచ్చింది సార్ అని చాలామంది అన్నారు. ఎనీహావ్ ఎవరికైనా సరే ఇప్పుడు ఎందుకంటే నా వీడియోస్ వల్ల అందరికీ మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో నేను ఇట్లా యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. సో మధ్యలోనే 1 మంత్ ఎందుకు గ్యాప్ వచ్చిందంటే నేను మీలాగానే ఇదే బాధల్లో ఉన్నా ఫ్రెండ్స్. మా మేడం విషయంలో తను చదివింది మీరు ఎలా అయితే ఫేస్ చేస్తున్నారో అదే ఆలోచనలో ఉండి రోజు ఈ అబ్జెక్షన్స్ తయారు చేసుకోవడం ఇవే ఆలోచనలో ఉండి 1 మంత్ వరకు నేను వీడియో చేయలేకపోయా ఫ్రెండ్స్. సో ఏమైనప్పటికీ మళ్ళీ ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. ఆంధ్ర వాళ్ళు కూడా నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వాళ్ళందరికి సంబంధించి ఏపీ వాళ్ళకి ప్రత్యేకంగా టెట్ అండ్ డిఎస్సి కోసం మరి బుక్స్ అన్నీ కూడా అకాడమీ బుక్స్ అన్నీ కూడా, ఎందుకంటే వాళ్ళ బుక్స్ వాళ్ళకే పర్ఫెక్ట్గా చెప్పాలి కాబట్టి ఆ బుక్స్ అన్నీ కూడా ఒక 1 వీక్ నుంచి అన్నీ రెడీ చేసుకున్నా ఫ్రెండ్స్. వాళ్ళకి కంటిన్యూషన్ చేస్తా. మరి తెలంగాణలో నెక్స్ట్ నవంబర్లో మళ్ళీ టెట్ అనేది అంటున్నారు కాబట్టి మరి ఈ ప్రిపరేషన్ అనేది ఫ్రెండ్స్ అప్పుడే ఏం అవసరం లేదు. ఫైనల్కి దాకా చూద్దాం. ఫైనల్కి నా లైఫ్ని ఫైనల్కి మార్చింది కదా ఫ్రెండ్స్. నేను అప్పుడు అసలు వాస్తవానికి వదిలేసాక నాకు రాదు అని ఫిక్స్ అయిపోయా. ఫైనల్ కీలో 4 బిట్సే యాడ్ అయ్యేసరికి షాక్ అనమాట. ఇక ఎందుకంటే నాకు తెలుసు ఒక 1.5 మార్క్ యాడ్ అయినా కూడా నాకు జాబ్ వస్తుందనేది నాకు తెలుసు. అలాంటివి 2 మార్క్స్ యాడ్ అయ్యాయి ఫ్రెండ్స్. నిజంగా ఎంత హ్యాపీ అంటే అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అందుకని మనం ఫైనల్కి దాకా వెయిట్ చేయాలి. మన లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు ఫ్రెండ్స్. సో సరే, ఇందాక మీకు ఒక చిన్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు టాప్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్, ఓపెన్లో కానివ్వండి రిజర్వేషన్లో కానివ్వండి, మాకు జాబ్ వస్తుందనేటటువంటి వాళ్ళు ఎవరున్నా ఇంకెవరైనా ఫ్రెండ్స్ మరి 1:3లో ఎవరైనా కన్ఫామ్గా నాకు తెలిసి చాలామంది 1:3లోకి వస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక పోస్ట్కి 3 పిలవటం అనేది సహజం కాబట్టి అది నోటిఫికేషన్లో ఉంది కాబట్టి 1:3లో మ్యాక్సిమం అందరూ వెళ్తారు. మరి సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకోవాలో మనందరికీ తెలుసు.
మన అందరు యూట్యూబ్లో అందరూ చెప్తా ఉన్నారు కదా ఫ్రెండ్స్, సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకోవాలి, జిరాక్స్లు వాళ్ళు చెప్పినట్టు అన్నీ రెడీ చేసుకోండి. బట్ నేను మీకు ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే ఫ్రెండ్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఓపెన్ వాళ్ళు కాకుండా క్యాస్ట్ అంటే రిజర్వేషన్కి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం 2022-23 ఆ ప్రాంతంలో ఫ్రెండ్స్ డిస్టిక్లు 33గా విడదీయటం జరిగింది. అప్పుడు జిల్లాల కోడ్స్ అన్నీ మారినాయి, మండలాల కోడ్లు మారినాయి, విలేజ్ల కోడ్స్ మారినాయి ఫ్రెండ్స్. మీరు ఓల్డ్ సర్టిఫికేట్ చాలామంది నాకు ఫోన్ చేసి అడిగారు, 2015లో 2018లో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నాము అంటే, లేదు ఫ్రెండ్స్ 2015-18లో కాదు, అప్పుడు డిస్ట్రిక్ట్స్ మారలేదు. ఈ మధ్యకాలంలో 2022-23 ఆ ప్రాంతంలో జిల్లాలు మారినాయి, మండలాలు మారినాయి, కోడ్స్ మారినాయి ఫ్రెండ్స్. మీరు కావాలంటే మీరు కొత్తగా తీసుకున్నటువంటి వాళ్ళ క్యాస్ట్ని తీసుకొని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, వాటిని ఒకసారి కంపారిజన్ చేసుకోండి, కోడ్స్ అన్నీ మారినాయి. సో ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా క్యాస్ట్ వరకు కొత్త తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే రేపేమో ఒకవేళ మీరు ఓల్డ్ క్యాస్ట్ ఉందని హోల్డ్లో పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి 1:3లో వచ్చినప్పుడు ఒక్కోసారి అదృష్టం జరగవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఇదే డిఎస్సి రాసినటువంటి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ కొట్టవచ్చు, లేకపోతే మొన్న రీసెంట్గా జరిగిన డిఏఓ జాబ్ కొట్టవచ్చు, లేకపోతే ఇంకా చాలా రకాలైనటువంటి ఎగ్జామ్ చాలా జరిగింది ఫ్రెండ్స్. బీటెక్ మీద మరి చాలా ఏఈఎన్ అలాంటివి వచ్చారు, వాళ్ళు కూడా డిఎస్సి రాశారు. తర్వాత సరే హాస్టల్ వార్డెన్ అంటే హాస్టల్ వార్డెన్ వాళ్ళు మ్యాక్సిమం ఇందులోకే వస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే మరి నేను ఆల్రెడీ డిఎస్సి ఈ జాబ్ చేస్తున్నా కాబట్టి ఇది కొంచెం పీస్ఫుల్ జాబ్ కాబట్టి ఎవరు ఎన్నన్నా కూడా అందులో ఉండరు, ఇందులోకే వస్తారు కాబట్టి ఎక్కువ మంది మరి 1:3లో వచ్చినప్పటికీ కూడా స్కూల్ అసిస్టెంట్లు ఎక్కువగా కొట్టేవాళ్ళు ఉన్నారు కాబట్టి, టాపర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి 1:3లో వచ్చినా కూడా అదొక అదృష్టంగా పరిగణించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏమో మన ముందున్నటువంటి వాళ్ళు మరి వేరే జాబ్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా వేరే డిస్టిక్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏదైనా ఫేక్ సర్టిఫికేట్స్ ఏమైనా క్రియేట్ చేయవచ్చు, ఇంకేదైనా జరగవచ్చు, చెప్పలేము ఫ్రెండ్స్. అప్పుడు హోల్డ్లో పెట్టేటటువంటి ఛాన్స్ మనం ఇవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ మనం క్యాస్ట్ సర్టిఫికేట్ న్యూ తీసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది మాత్రం మీరు ఎవ్వరు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఇప్పుడు మా సర్కిల్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మాది ఖమ్మం జిల్లా ఫ్రెండ్స్, మాది ఖమ్మం జిల్లా. మా ఖమ్మం జిల్లాలో మా ఊర్లోనే ఉన్నటువంటి ఒక అమ్మాయి రెడ్డి మాధురి అనేటటువంటి అమ్మాయి డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావడం జరిగింది. తను మా విలేజ్ నుంచే, రెడ్డి మాధురి మా విలేజే ఫ్రెండ్స్. చిన్న కోరుకొండి, మీరు నెట్లో చూసుకున్న తెలుస్తుంది, చిన్న కోరుకొండి అనేది మా విలేజ్, ఖమ్మం జిల్లా ఫ్రెండ్స్, కల్లూరు మండలం. తను డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావడం జరిగింది. మొన్ననే రీసెంట్గా వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరికి జాబ్ రావడం జరిగింది. వాళ్ళు రీసెంట్గా మొన్న క్యాస్ట్ సర్టిఫికేట్ కొత్త తీసుకోవడం జరిగింది. నేనే వాళ్ళకి కొంచెం సైన్ చేయడం జరిగింది, నా దగ్గరికి వస్తే సైన్ చేశా ఫ్రెండ్స్. అంటే సో ఫ్రెండ్స్ మీరు దాన్ని అర్థం చేసుకోండి, కొత్తగా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందే, ఓల్డ్ సర్టిఫికేట్స్ వద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే 18, 19 చాలామంది మా మిత్రులు కూడా ఇది తెలియక వదిలేస్తున్నారు, ఏమీ కాదులే అని. అప్పటికప్పుడు అది మనకు అందే అవకాశం ఉండదు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి ఫ్రెండ్స్. కొత్తది తీసుకొని ఉంచుకోండి, ఎప్పటికైనా అవసరం, ఇప్పుడు కాదు రేపటికైనా అవసరమే కదా. ఒకేసారి మీకు ఎంఆర్ఓ ఆఫీసులో బర్డెన్స్ ఎక్కువైతే వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం కొత్తది తీసుకోవాల్సిందే ఫ్రెండ్స్. ఇన్కమ్ అవసరం లేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నారంటే బీసీ వాళ్ళు ఖచ్చితంగా నాన్ క్రిమినల్ తీసుకోవాలి. ఇక మిగతా కేటగిరీ అవసరం లేదు, కానీ బీసీ వాళ్ళు నాన్ క్రిమినల్ తీసుకోవాల్సిందే ఫ్రెండ్స్. నాన్ క్రిమినల్ ఒకటి, క్యాస్ట్ మాత్రం కొత్త తీసుకోవాల్సిందే ఫ్రెండ్స్, లేకపోతే వాళ్ళు హోల్డ్లో పెట్టేటటువంటి అవకాశం ఉంది. నేను స్వయాన మా ఎంఈఓల ద్వారా కాంటాక్ట్ అయితే ఎంఈఓలు డిఈఓలతో మాట్లాడి మరి నాకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. న్యూ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని రెడీగా ఉంచుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. 1:3లో ఉన్నా కూడా మనం చాలా వరకు సేఫ్ ఫ్రెండ్స్. చాలామంది వస్తారు 1:3 అంటే 100%. అక్కడ దాకా వచ్చారంటే మీరు చాలా వరకు ఉన్నట్టే, లైన్లో ఉన్నట్టే. ఏమో ఏదైనా జరగవచ్చు ఆ టైంలో. వాళ్ళు స్కూల్ అసిస్టెంట్కి పోవచ్చు, ఇంకొక జేఎల్, ఇప్పుడు జేఎల్ ఉంది ఫ్రెండ్స్. కొంతమంది నా మిత్రులు ఉన్నారు, జేఎల్ వచ్చింది, జేఎల్ ఆల్రెడీ జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళకి జరుగుతుంది రిక్రూట్. వాళ్ళు ఆల్రెడీ ఎస్జిటి కూడా సాధించారు, స్కూల్ అసిస్టెంట్ కూడా సాధించారు. ఈ రెండు వదిలేసి ఖచ్చితంగా వాళ్ళు జేఎల్కి పోవడం జరుగుతుంది. మరి 1:3లో కనుక మనం ఉంటే ఏదైనా జరగవచ్చు ఫ్రెండ్స్. అందుకని సర్టిఫికెట్స్ అన్నీ రెడీ చేసుకోండి. ఒక్కొక్కటి ఒక 2-3 సెట్లు తీసుకొని ఉంచుకోండి ఫ్రెండ్స్. ఫొటోస్ కూడా న్యూ ఫొటోస్ ప్రింట్ చేసుకొని ఉంచుకొని అన్నీ రెడీ చేసుకొని ఉంచుకోండి. జరిగేది ఏదో జరగక మానదన్నట్టు మనం రెడీ చేసుకుందాం. ఫైనల్కి రాబోతుంది ఫ్రెండ్స్, అది వస్తుంది, కన్ఫామ్గా వస్తుంది. జిఆర్ఎల్ లిస్ట్ కూడా వస్తుంది. సరే ఏది ఏమైనప్పటికీ కూడా మనం అంతా లైన్లో ఉందాం ఫ్రెండ్స్. సో మొత్తానికి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా మరి నా ఛానల్ని వాచ్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఫ్రెండ్స్ చాలా మంచి జరిగిందన్నారు. చాలా చాలా హ్యాపీ ఫ్రెండ్స్.
చాలా హ్యాపీ అయ్యలే, కానీ మా మేడం విషయంలో మీలాగా నేను ఆలోచిస్తాను ఏమవుతుందని. ఎందుకంటే ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఎవరికైనా. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మన చేతుల్లో ఏమీ లేదు ఫ్రెండ్స్, ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎనీహౌ మంచిగా మరి ఎగ్జామ్ రాశారు తెలంగాణ వాళ్ళు. ఈ మధ్యలో చాలా రోజులు గ్యాప్ వచ్చింది. మరొకసారి మీతో ఇలా మరి, ఎందుకంటే ఎప్పుడు నేను రెగ్యులర్గా క్లాసులే చెప్తాలే, కానీ ఎలాంటి మోటివేషన్ లాగా ఇలా నేను ఏనాడు చాలా తక్కువ నేను చెప్పడం ఫ్రెండ్స్, ఎందుకంటే క్లాస్ చెప్పడమే నాకు ఎక్కువగా ఇష్టం. సరే, కొన్ని విషయాలు మీకు చెప్పాలనేటటువంటి విషయంతో మీకు ఇదేను. సో ఫ్రెండ్స్, మీ అందరికీ కనుక మంచిగా జాబులు వచ్చి అందరూ మంచిగా సక్సెస్ అయ్యి మంచిగా అయిన రోజు అందరికీ, మా మేడంతో సహా అందరికీ మంచి జరిగితే ఒక రోజు లైవ్ సెక్షన్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. అందరం కూడా లైవ్లో మంచిగా పార్టిసిపేట్ చేద్దాం. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఒకవేళ ఫ్రెండ్ సర్కిల్లో కనుక టాప్ మార్క్స్ వచ్చి, మీకు ఒక చిన్న విషయం ఫ్రెండ్స్, మనకి టాప్ మార్క్స్ వచ్చినాయి, మనకు వస్తుంది. మనతో పాటు మన కొలీగ్, మన ఫ్రెండ్ కూడా చదువుకున్నాడు, తనకు తక్కువ మార్కులు వచ్చినాయి, తన పాపం మనతో కలవలేనటువంటి పరిస్థితి, బయటకు రాలేనటువంటి పరిస్థితి, ఎవరేమనుకుంటారని తనతో మనం మంచిగా ఉండాలి ఫ్రెండ్స్. ఇంతకుముందు చెప్పా కదా ఫ్రెండ్స్, 2006లో నా బెస్ట్ ఫ్రెండ్కి వచ్చింది, నాకు రాలేదు, నేను బాధపడుతూ ఉంటే నా బాధను చూసి ప్రతిరోజు నన్ను మోటివేట్ చేసేవాడు. నువ్వేమి ఇది కానవసరం లేదు, నెక్స్ట్ డిఎస్సి వస్తుందిరా, నీకు గ్యారంటీగా వస్తుందిరా, ఏముంది 1 year గ్యాప్తోనే నువ్వేం భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు, నువ్వు చూడు, నువ్వు ప్రిపేర్గా, నీకు కన్ఫామ్ అన్నాడు, కన్ఫామ్గా కొట్టే జాబ్ ఫ్రెండ్స్. అట్లా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు బాధపడుతూ ఉంటారు, మిమ్మల్ని ఇది కాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళతో మమేకం అవ్వండి ఫ్రెండ్స్, కొంచెం మోటివేట్ చేయండి. ఎందుకంటే ఫ్రెండ్ అంటేనే మనకు అలాంటి పరిస్థితుల్లో మన పక్కన ఉన్నామని ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఫ్రెండ్స్. నా ఫ్రెండ్ అలా ఉన్నాడు కాబట్టి నేను ఇప్పుడు చెప్పుకుంటున్నా, నా లైఫ్ లాంగ్ ఎందుకు చెప్పుకుంటున్నానంటే ఆ టైంలో నాకు ఉన్నాడు కాబట్టి. మీరు కూడా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ కొలీగ్స్ కానీ మీ రూమ్మేట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మంచిగా ఉండండి ఫ్రెండ్స్, మోటివేట్ చేయండి. ఏమి కాదు లేరా, గ్యారంటీగా వస్తుంది లేరా, కనీసం కొంత అభయం ఇవ్వండి, అంతేగాని ఇక వదిలేయకండి ఫ్రెండ్స్. నాకేదో ఎక్కువ మార్కులు వచ్చినాయి, వాళ్ళకి ఏదో అన్నట్టు వాళ్ళ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఆ ఫీల్ ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళు కొంచెం మోటివేట్ చేయండి, ఏమీ కాదు, నెక్స్ట్ ఈ ప్రిపేర్ చేయదు కానీ నేను నీకు తోడుగా ఉంటా, నీ పక్కనే ఉంటా, నీకు హెల్ప్ చేస్తూ ఉంటారా, నా బుక్స్ ఉన్నాయి, నా నోట్స్లు ఉన్నాయి, నేను ప్రిపేర్ చేసిన నీకు ఇస్తా. ఇట్లాంటి పదాలు వాళ్ళు కొంచెం మీరు చేసినా చేయకపోయినా అలాంటి పదాలు వాడినా కూడా వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళని కూడా మీరు టేకప్ చేయండి, ఎందుకంటే అవన్నీ నేను ఫేస్ చేస్తున్నా కాబట్టి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నా వీడియోని మరి ఇప్పటివరకు మరి ఇంతసేపు నా వీడియోని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక నెక్స్ట్ రేపటి నుంచి ఫ్రెండ్స్ కంటిన్యూషన్గా మన క్లాసెస్ రన్ చేస్తాను నేను. ఇక ఇప్పుడు ఎందుకంటే తెలంగాణలో కొంచెం టైం ఉంది కాబట్టి ఫ్రెండ్స్, ఈ టైంలో ఏపీ వాళ్ళకి టెట్ రెడీగా ఉంది. ఏపీ వాళ్ళ కోసం ఇమ్మీడియట్గా వాళ్ళు కొన్ని వీడియోలు పోస్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా మధ్యలో నేను ప్లే స్టోర్ ఒకటి క్రియేట్ చేయాలని చాలా ఇదైపోయాను. ఇక ఆ ప్లే స్టోర్ కూడా ఒకటి క్రియేట్ చేసే పనిలో ఉన్నా ఫ్రెండ్స్. మంచిగా మీకు క్లాసులు అందరికీ ఉపయోగపడే విధంగా అందరికీ రన్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ ఉంటా. మీ అందరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాం, మనస్ఫూర్తిగా అందరికి మంచి జరగాలని ఫైనల్ కీతో మీ లైఫ్లో నా లైఫ్ ఎలా అయితే చేంజ్ అయిందో మీ లైఫ్ కూడా ఫైనల్ కీతో చేంజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకే సెలవు తీసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ రేపు మీ ముందుంటా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.